బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోలీసులపై దాడి జరిగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. బోధ్ నియోజకవర్గ పరిధిలోని నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామంలో విధుల్లో ఉన్న పోలీసులపై కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ కోడ్ నిబంధనల అమలులో భాగంగా అక్కడికి వెళ్లిన పోలీసులను గ్రామస్తులు అడ్డుకొని రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసు వాహనాలు అద్దాలు ధ్వంసం కాగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోలీసులపై దాడి జరిగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏకంగా పోలీసులపైనే రాళ్ల దాడి చేసినటువంటి సంఘటన నేరడిగొండ మండలం చిన్న బుగ్గారంలో చోటు చేసుకోవడంతో అక్కడ సరిగా ఉద్రిక్త పరిస్థితులతో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలోని నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామంలో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 3 అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. అలా చంద్రకళ అనేటువంటి అభ్యర్థి కూడా పోటీ చేయడం జరిగింది. అయితే చంద్రకళ అనేటువంటి అభ్యర్థి ఓడిపోయిన తర్వాత తన ఇంటి ముందున్నటువంటి రోడ్డును గతంలో తమ కుటుంబీకులు గ్రామానికి ఇచ్చారని, తనకు ఇక్కడ ఎవరు ఓటు వేయలేదు కాబట్టి తను ఓడిపోయాను కాబట్టి ఈ రహదారి గుండా ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి చంద్రకళ కుటుంబ సభ్యులు ఆ రోడ్డు పైన ఎడ్ల బండిని అదేవిధంగా బండరాళ్లను పెట్టి గ్రామస్తులు ఎవరిని కూడా ఆ రోడ్డు పైన వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పడంతో గ్రామస్తులకు అదేవిధంగా చంద్రకళ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు అయితే ఆ గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రహదారిని మూసివేయడం కరెక్ట్ కాదు, వెంటనే ఎడ్ల బండిని ఆ తర్వాత ఈ బండరాళ్లను తొలగించాలని చెప్పేసి పోలీసులు నచ్చేత ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఏకంగా ఒకటేసారిగా అక్కడ గ్రామస్తుల గిరివర్గాల వద్ద వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. దీంతో చంద్రకళ కుటుంబ సభ్యులు పోలీసుల పైన రాళ్లు ఇవ్వడంతో కానిస్టేబుల్ కు ఎస్ఐకి గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను చెదరగొట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఇచ్చినటువంటి భూమి ఈ రహదారి అవుతుందో ఈ గ్రామం కోసం ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రామస్తులు ఎవరు మాకు ఓటు వేయలేదు కాబట్టి ఈ రహదారి గుండా వెళ్ళొద్దని చెప్పేసి చంద్రకళ కుటుంబ సభ్యులైతే ఇక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో అక్కడ గ్రామంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. పోలీసులు అయితే పెద్ద ఎత్తున చిన్న బుగ్గారం గ్రామాన్ని అయితే మోహరించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.